హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే బోటీ ఫ్రైని చేస్తున్నానండి. ఈ బోటీ ఫ్రైని ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ బోటీ ఫ్రై అన్నంలోకి గానీ చపాతీలోకి గానీ నంచుకొని తినడానికి బాగుంటుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా శుభ్రంగా కడిగిన బోటీని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత మనం శుభ్రంగా కడిగిన బోటీని దీంట్లో వేసి గరిటెతో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బోటీని ఉడకనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల బోటీలో నీళ్లు ఊరుతాయి. ఈ నీళ్లతో బోటీ ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి బోటీని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు బోటీని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ బోటీని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసి గరిటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు బోటీని అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి బోటీ అడుగంటకుండా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు బోటీ నుండి మెల్లిమెల్లిగా ఈ ఫ్యాట్ అంతా బయటికి వస్తుంది. ఈ ఫ్యాట్ తోనే బోటీ అంతా వేగుతుంది. ఇలా బోటీ అంతా వేగేలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మన బోటీ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది, చూసారా? ఇలా మన బోటీ బాగా ఫ్రై అయింది. దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండి పెట్టి దాంట్లో ఒక పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చీలను వేసి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న బోటీని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపుని, ఒక స్పూన్ కారాన్ని, ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేస్తే మన టేస్టీ బోటీ ఫ్రై రెడీ అయినట్లేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే సింపుల్ గా బోటీ ఫ్రై రెసిపీని నేను చెప్పిన విధంగా ఇంట్లోనే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.